బస్ వచ్చే టైం అవుతుంది అత్తయ్య, త్వరగా కానివ్వండి. అయిపోయిందమ్మా. హాస్పిటల్ కాగితాలన్నీ పెట్టుకున్నారుగా? పెట్టుకున్నానమ్మా. అమ్మా, ఏంట్రా? మేడం స్కూల్ ఫీజు తీసుకురమ్మని పంపించిందమ్మా. అవునా? 2 రోజుల్లో ఇస్తానని చెప్పమ్మా. లేదమ్మా, అసలు ఒప్పుకోవడం లేదు. ఇప్పటికే టైం అయిపోయిందని పంపించిందమ్మా. అందరి ముందు నిలబెట్టి అడుగుతుంటే చాలా బాధగా ఉందమ్మా. బాబు ఇలా రా నాయనా. ఏంటి నాయనమ్మా? ఫీజు ఎంత కట్టాలి? 5,000 నాయనమ్మా. తీసుకెళ్లి కట్టు బాబు. అత్తయ్య, నేను తర్వాత కడతాను. ఆ డబ్బుతో ముందు మీరు హాస్పిటల్లో చూయించుకోండి అత్తయ్య. ఇప్పుడు నేను హాస్పిటల్లో చూసుకోవటం వల్ల నా జబ్బు తగ్గిపోతుందేమో, కానీ వీడికి సమయానికి ఫీజు కట్టకపోవటం వల్ల అందరిలో తగ్గిపోతాడమ్మా. అత్తయ్య. అవునమ్మా, నా కొడుకుని ఎటు నేను చదివించలేకపోయాను. అందుకే నా మనోన్నను చదివించుకుంటానమ్మా. మరి మీ ఆరోగ్యం ఎలా అత్తయ్య? వీడు బాగా చదివి మంచి మార్కులు తెచ్చుకుంటే చాలు, నా ఆరోగ్యం అప్పుడు కుదుటపడుతుందమ్మా.